శ్రీకృష్ణ భగవానికి జై శ్రీకృష్ణ భగవానికి జై శ్రీకృష్ణ భగవాన్ కి నా కన్నయ్య గోకుల నందనుడికి జై జై శ్రీకృష్ణ భగవానికి గోకుల నందనుడికి జై జై శ్రీకృష్ణ భగవానికి గోకుల నందనుడికి జై గోకుల నందనుడికి జై శ్రీకృష్ణ భగవానికి జై శ్రీకృష్ణ భగవానికి గోకుల నందన జై జై శ్రీకృష్ణ భగవానికి నా డాక్టర్ బాబు అంత పైకెక్కారా? అయితే నేను అంతకంటే పైకెక్కుతాను. అవినాష్, నువ్వొక్క దెబ్బకే కొండ పగలగొట్టేశావు. నీకు చాలా ఆశీస్సులు లభిస్తాయి. అవును, కనీసం ఈ రోజైనా అంతా బాగా జరిగింది. లేదు లేదు మమ్మీ, ఇంకా ఒక పని మిగిలింది. ఆ జమున ఇక్కడ కనిపించడం లేదు. ఆమె భర్తను పిలిచారు కదా, తన భర్త గురించి అడుగుతామని ఊరు వదిలి పారిపోయిందా ఏంటి? అది వదిలే హాసిని, తన భర్తతో మనకేం పని? పైగా ఈ రోజు సంతోషకరమైన రోజు, పండగ, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈ క్షణాన్ని ఆస్వాదిద్దాం. అది ఎలాగో చేస్తాం, కానీ మనతో పాటు జమున సంతోషం కూడా ముఖ్యమే కదా. హాసిని నిజమే చెప్తోంది అవినాష్. కానీ ఈ జమున ఎక్కడుంది? ఎవరైనా ఆమెను చూసారా? సౌందర్య ఎక్కడ కనిపించట్లేదంటే బహుశా ఆమె నిజంగానే తన ఊరికి వెళ్ళిపోయి ఉంటుంది. కన్నయ్య కన్నయ్య రారా నువ్విటు రారా, కన్నయ్య రారా నువ్విటు రారా, కన్నయ్య అమ్మా, ఏం చేస్తున్నావ్? నువ్విటు రారా ఇదిగో నిన్నే. నువ్విటు రారా తననన తననన. ఏయ్ అమ్మాయి, పైన ఏం చేస్తున్నావు? కిందకి దిగు, కిందకి దిగమ్మాయి. అయ్యో అమ్మగారు, ఇప్పుడే కదా పైకొచ్చాను, నేను కిందికి అస్సలు రాను. ఏ అమ్మాయి, ఏంటి నీ కొత్త నాటకం? నాటకమా? నేను నాటకం ఆడటం లేదు. అయ్యో, ఈరోజు ఎంత పెద్ద సంతోషకరమైన రోజు. నేను ఆనందంతో ఊగుతున్నాను.
డాక్టర్ బాబు డాక్టర్ బాబు వా కుండని భలే పగలు కొట్టారు. మా ఊరు అబ్బాయిలు కూడా ఇలా కుండని పగలగొట్టారు. ఇంకా అమ్మగారు, మీరు మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది. మీ ముక్కు మీద ఎప్పుడు ఇలా ఇలా కోపం ఉంటుంది. మీ ముక్కు ఉబ్బిపోయి ఉంటుంది. కానీ మీరు కాస్త నవ్వితే మీ బ్యాంక్ నుండి డబ్బులేమి కట్ అవ్వవు. ఇక చాందినమ్మ, మీరు నాకంతా అర్థమవుతుంది. మీరు లోపల ఒకటి బయట మరొకలాగా కనిపిస్తూ ఉంటారు. కమలమ్మ చాలా మంచివారు. మీ అంత మంచి వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. వీరందరికంటే మంచివారు. మీరు నన్ను చాలా ప్రేమిస్తారు. ఈ ఇంట్లో మీలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంకా వా, ఎలాంటి కొడుకుని కన్నారు మీరు. తల్లి, నీకేమైంది? నువ్వు బానే ఉన్నావా? అయ్యో అమ్మా, నాకేమవుతుంది? నేను అసలు తిరుగు లేకుండా సూపర్ గా ఉన్నాను కమలమ్మ. హే అమ్మాయి, నీ సోది మాటలు పక్కన పెట్టి ఇప్పుడు నిజమేంటో చెప్పు. ఎక్కడ నీ భర్త? నా భర్త? నువ్వెప్పుడు అడుగుతుంటావు కదా, నీ భర్త ఎక్కడా అని. చెప్తున్నా విను పిల్ల. నేను నీకు చెప్తాను, నా భర్త ఇక్కడే ఉన్నాడు. ఈ ఇంట్లోనే, ఈ సభలోనే, ఇక్కడే నీ పక్కనే నిలబడి లేడు. నీ పక్కన నిలబడి లేడు. కానీ ఉన్నాడు ఇక్కడే. ఇక్కడే ఉంటే ఎక్కడున్నాడో చెప్పు. ఎవరు నీ భర్త? నేను చెప్తాను, ఆగు. అవినాష్, ఈ అమ్మాయి నీ వైపు ఎందుకు వేలెత్తి చూపిస్తుంది? అయ్యో, ఈ అమ్మాయికి అసలు సిగ్గనేదే లేదు. ధనవంతుడైన అబ్బాయిని చూడగాని తన భర్తని వదిలేసి అవినాష్ వైపు వేలు చూపిస్తుంది. హే అమ్మాయి, ఎందుకు నువ్వు అవినాష్ వెంట పడ్డావు? అసలు నీకేం కావాలో చెప్పు. ఎలా చెప్పాలి? నా భర్త నా నోటికి తాళం వేశారు. తాళం, ఇంకా తాళం చెవి కూడా తన దగ్గరే ఉంది. హే సౌండ్, జమున, ఇక చాలు. నువ్వు స్పృహలో లేవా? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా?
నాకు అంతా అర్థమవుతుంది డాక్టర్ బాబు, కానీ మీకే అర్థం కావడం లేదు. నాకు పదే పదే చెప్తూ ఉంటారు, ఇక్కడికి వెళ్ళకు అక్కడికి వెళ్ళకు, ఇది చేయకు అది చేయకని. అరే అసలు నన్ను మాట్లాడనివ్వరు కదా, అవునా? హే అమ్మాయి, నీకెంత ధైర్యం మా అవినాష్తో ఇలా మాట్లాడటానికి? వెంటనే కిందకి దిగి లోపలికెళ్ళు. మళ్ళీ అదే అమ్మగారు. లోపలికి వెళ్ళు, బయటికి వెళ్ళు, పైకి వెళ్ళు, కిందికి వెళ్ళు. అసలు మేము ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే. ఎందుకంటే నా భర్త ఇక్కడే ఉన్నాడు. నేను నా భర్త దగ్గరే ఉంటాను. ఈ రోజు నన్ను ఎవరు నోరు మూయించలేరు అమ్మగారు, మీరు కూడా. ఈ రోజు నేను అందరికీ నిజం చెప్పి తిడతాను. నా భర్త ఎక్కడున్నారు? నువ్వు కరెక్ట్ గా చెప్పావు. ఈ రోజు నిన్ను ఎవ్వరు ఆపరు. అందుకే నిజం చెప్పు, ఎవ్వరు నీ భర్త, ఎక్కడుంటాడు నీ భర్త? సౌందర్యకు ఈరోజు పిచ్చెక్కినట్టుంది. ఆమె నిజం చెప్పేలా అనిపిస్తోంది. నేనేం చెయ్యాలి? తనని ఎలా ఆపాలి? అవును, డాక్టర్ బాబు ఇప్పటి వరకు చెప్పని నిజాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఆయన సమస్య ఏంటో తెలీదు, అతని ఇబ్బంది ఏంటో తెలీదు. తను మీకు చెప్పరు, నన్ను కూడా చెప్పనివ్వరు. తను ఏమంటుంది అవినాష్? నువ్వు తనని ఏం చెప్పనివ్వడం లేదు. చెప్పు అవినాష్, మౌనంగా ఎందుకున్నావు? కమాన్ హాసిని, నువ్వు కూడా ఎవరి మాటలు నమ్ముతున్నావు? చూడు జమున, కిందకి దిగు, ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు స్పృహలో లేవు. స్పృహలో లేనా? మాకు ఈ రోజే అసలైన స్పృహ వచ్చింది. ఇంకా ఈ రోజు నేను చెప్పబోయే ఆ నిజాన్ని విని మీరందరూ స్పృహ తప్పిపోతారు. జమునా, నీకు వినపడటం లేదా? కిందకి దిగి లోపలికి వెళ్ళు. మళ్ళీ అదే మాట డాక్టర్ బాబు. నన్ను అసలు ఏమీ మాట్లాడినెవరెందుకు? మీ అందరికీ తెలియాలి కదా నా భర్త ఎవరు అని. ఆగండి, నువ్వు కూడా ఇక్కడ ఆగు. ఎలా? నేను చెప్తాను మీ అందరికి నా భర్త ఎవరు అని. నేను చెప్తాను. నా భర్త దేవుడు, చాలా దయా హృదయుడు. ఆయన ఎంత మంచివారంటే, నన్ను ఎంత ప్రేమిస్తారంటే, ఎంత శ్రద్ధ చూపిస్తారంటే అలా నాకు అనిపించేది. కానీ ఆయన అస్సలు అలాంటి వారు కాదు. ఆయన నిజానికి నెంబర్ 1 కోపిష్టి మనిషి. ఇంకా కోపం అయితే ఎప్పుడు ఆయన ముక్కు మీద ఉంటుంది. ఆయన ముక్కు ఎప్పుడు పూరిలా ఉబ్బిపోయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, నా వల్ల ఒక్క తప్పు జరిగిందని నా మీద ఆయన ఎంత అలిగి కూర్చున్నారు. ముందుకు రావట్లేదు, ఎవరికి నిజం చెప్పట్లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నిలబడి నోరు మూసుకొని కూర్చున్నారు, అసలేం మాట్లాడట్లేదు. మీకు అసలు సిగ్గు లేదా? ఎవరు ఈమె భర్త? నీ భార్య ఇక్కడ నిలబడి నాటకాలు ఆడుతోంది, నువ్వు ఏమి చేయకుండా దాక్కుని నిలబడ్డావా? ఎందుకు మాట్లాడవు? ఎవరు తన భర్త? ముందుకు రా. హే అమ్మాయి, నువ్వే చెప్పు, ఎవరు నీ భర్త? నా భర్త ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే. కమలా, నేను నీకు ముందే చెప్పాను దీని గురించి, స్వేచ్ఛ ఇవ్వొద్దని. ఈరోజు దీనివల్ల మనం ఇక్కడ అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. కమలను ఎందుకు కాదంటున్నావు రాఘవ్? అరే, ఆమె బాధ్యతలు ఎవరి చేతిలో ఉన్నాయో ఆమె మాట్లాడాలి.
ఒక స్త్రీకి ఇంటి బాధ్యతలు అప్పగిస్తే చివరికి ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. మీరందరూ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. జన్మాష్టమి వేడుకలు ఇంతటితో ముగుస్తాయి. ధన్యవాదాలు. కన్నయ్య ఇటు రా రా రా. ఏ అమ్మాయి, మర్యాదగా కిందకి దిగుతావా లేదా మేము లేకపోతే మీరు పైకి వస్తారా అమ్మగారు? సారీ అత్తయ్య, నేను ఆమెను కిందకి దించుతాను. లేదు, నేను ఎక్కడికి వెళ్ళను, నేను కిందికి కూడా దిగను. ఇక్కడ నుండి ఎవరు వెళ్ళరు, నేను కూడా వెళ్ళను. నేను కిందికి దిగను అమ్మగారు, నేను కిందికి రాను అమ్మగారు. మీరు పైకి ఎక్కేశారు. ఏం తాగావు నువ్వు? ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నేనేం తాగాను? నేను మజ్జిగ తాగాను. తండాయా? మ్మ్. నీకు తండా ఎవరిచ్చారు? మజ్జిగ ఓ నాకు అది ఓ ఒక పిన్ని నాకు అది ఇచ్చారు, కానీ ఆవిడ కనిపించట్లేదు. ఏ పిన్ని, ముందుకు రా పిన్ని. అన్నయ్య, ఖచ్చితంగా ఈమె బాంగ్ కలిపిన తాండాయి తాగింది, అందుకే ఇలా ప్రవర్తిస్తోంది. జమున, నువ్వు కిందకి దిగు, నా చేయి పట్టుకో. నిన్నే కిందకి దిగు. నా భర్త ఎవరో మీకు నిజం చెప్పేంత వరకు నేను కిందకి దిగను. జమున, మనం కిందకి దిగి మాట్లాడుకుందామా? నేను కిందకి దిగి ఏం మాట్లాడాలి? నువ్వు కిందకి దిగు, మనం మాట్లాడుకుందాం ప్లీజ్. నిజంగానా? ఆ, మాట్లాడుకుందాం. ఆ. దుప్పటి లోపల, దుప్పటి బయట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం వాగుతున్నావు నువ్వు? ఈ దుప్పటి అది అని కిందకి దిగొచ్చు కదా. నేను రాను, మీరు నా మీద అరుస్తూనే ఉన్నారు. సరే, ఇకపై నేను అరవను. నేను ఒకసారి కిందకి రా. చూడు, అందరు నిలబడ్డారు. నిజంగానా? పక్కా, ప్రామిస్. ఎందుకు దించారు డాక్టర్ బాబు? మీరే కదా అన్నారు, కిందికి దించమని మీరే చెప్పారు కదా. అన్నయ్య, ఖచ్చితంగా ఈమె బాంగ్ కలిపిన తాండాయి తాగింది, అందుకే ఇలా ప్రవర్తిస్తోంది. ఈశ్వర్, ఎవరు ఏం తాగారో ఏం తాగలేదో నాకు అనవసరం. ఏ అమ్మాయి, ఇప్పుడు నిజం చెప్పు, ఎవరు నీ భర్త? ఎందుకు పదే పదే నన్ను అడుగుతారు? ఎవరిని భర్త చెప్పని. ఈయన అడగండి, ఈయనకు కూడా నా భర్త ఎవరో తెలుసు, అడగండి. అవినాష్, నీకు తెలుసా ఈమె భర్త ఎవరో? అవును, ఖచ్చితంగా తెలుసు. ఈయనకి తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది చెప్పండి?
ఈయన నా పెళ్ళికి వచ్చారు. నువ్వు తన పెళ్లికి వెళ్ళావా? అవినాష్, నువ్వు ప్రాక్టీస్ చేయడానికి వీళ్ళ ఊరికే వెళ్ళావు కదా? ఆ, సరిగ్గా చెప్పారు మామయ్య గారు. నర్మయ్! నేను నీకు మావైనంటే అవినాష్, తను ఏమంటుంది? నీకు తను తెలుసు, నువ్వు తన పెళ్లికి వెళ్ళావు అంటే నువ్వు ఇన్ని రోజులు నాకు అబద్ధం చెప్తూ వస్తున్నావా? డాక్టర్ బాబు, నువ్వు నోరు మోయ్. అందరికి చెప్పొచ్చు కదా, ఇలా దాగుడు మూతలాడి ఏం లాభం లేదు, అందరికి నిజమేంటో చెప్పేయచ్చు కదా. హాసిని, తను మత్తులో ఉంది, కనిపించట్లేదా? నువ్వు స్పృహలోనే ఉన్నావు కదా. ఇప్పుడు చూడు. అవును జమున, నీ భర్త నాకు కూడా తెలుసు కదా. అవును, మీకైతే చిన్నప్పటి నుంచి తెలుసు, చాలా బాగా తెలుసు. మీకేంటి, ఈ ఇంట్లో అందరికి తెలుసు. ఆయన చూసావా, తన మత్తులో ఏం మాట్లాడుతుందో తెలియడం లేదు. అన్నయ్యకి ఎలా తెలుస్తుంది తన భర్త ఎవరని? ఏ అమ్మాయి, నీ పిచ్చి వాగుడు ఆపి నీ భర్త ఎవరో చెప్తావా లేదా? అయ్యో, నేను చెప్పలేను. చెప్పు, ఎవరు నీ భర్త? చెప్పలేను, నా పరిస్థితి అలాంటిది. డాక్టర్ బాబుకి తెలుసా?